శివాయ గురవే నమః. అందరికీ నమస్కారం. ప్రణవ మంత్రం ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం సకల శక్తి స్వరూపిణి అయిన దుర్గామాతను కీర్తించే అత్యంత ప్రభావవంతమైన శ్రీ దుర్గా సప్తశ్లోకి స్తోత్రాన్ని లోతైన భావంతో తెలుసుకుందాం. శివ ఉవాచ దేవీ త్వం భక్త సులభే సర్వకార్య విధాయిని కలౌ హి కార్య సిద్ధ్యర్థముపాయం బ్రూహి యత్నతః. శివుడు పార్వతితో ఇలా అంటున్నాడు: ఓ దేవి, నీవు భక్తులకు ఎప్పుడు సులభంగా లభించే తల్లివి, అన్ని కార్యాలను సిద్ధం చేసే మహాశక్తివి. ఈ కలియుగంలో మనుషులు త్వరగా కార్యసిద్ధిని పొందాలంటే దానికి సరళమైన ఉపాయం ఏమిటో దయచేసి మాకు చెప్పు. ఆ ప్రశ్నకి దేవి ఇలా సమాధానం చెప్తుంది: దేవ్యువాచ శృణు దేవ ప్రవక్ష్యామి కలౌ సర్వేష్ట సాధనం మయా తవైవ స్నేహేనాప్యం వాస్తుతిః ప్రకాశ్యతే. ఓ దేవా, శ్రద్ధగా విను. కలియుగంలో మనుషులు కోరుకున్న శుభాలన్నీ సాధించడానికి ఉన్న మార్గాన్ని నేను చెబుతాను. నీపై ఉన్న ప్రేమతోనే నేను ఈ అద్భుతమైన అంబాస్తుతిని ప్రకటిస్తున్నాను. అస్య శ్రీ దుర్గా సప్తశ్లోకి స్తోత్రమంత్రస్య నారాయణ ఋషిః అనుష్టుప్ ఛందః శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వత్యో దేవతాః శ్రీ దుర్గా ప్రీత్యర్థం సప్తశ్లోకి దుర్గా పాఠే వినియోగః. అస్య శ్రీ దుర్గా సప్తశ్లోకి స్తోత్ర మంత్రస్య నారాయణ ఋషి. ఈ దుర్గా సప్తశ్లోకి స్తోత్ర మంత్రానికి నారాయణుడు ఋషి. ఈయనే మంత్రాన్ని దర్శించిన మహర్షి. అనుష్టుప్ ఛందః, ఇది అనుష్టుప్ అనే ఛందస్సును కలిగి ఉంది. శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వత్యో దేవతాః. శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతులు ఈ స్తోత్రానికి దేవతలుగా ఉన్నారు. అంటే ఈ స్తోత్రం త్రిశక్తి స్వరూపం. శ్రీ దుర్గా ప్రీత్యర్థం సప్తశ్లోకి దుర్గా పాఠే వినియోగ. శ్రీ దుర్గాదేవి యొక్క అనుగ్రహం కోసం ఈ 7 శ్లోకాల దుర్గా స్తోత్రాన్ని పఠించడం జరుగుతుంది. ఓం జ్ఞానినామపి చేతాంసి దేవీ భగవతీ హి సా బలాదాకృష్య మోహాయ మహామాయా ప్రయచ్చతి. జ్ఞానినామపి చేతాంసి దేవి భగవతీ హిసా. మహాజ్ఞానం సంపాదించిన వారి మనస్సులను కూడా ఆ భగవతి అయిన దేవియే ఆకర్షిస్తుంది. బలాదాకృష్య మోహాయ మహామాయా ప్రయచ్చతి. ఆ మహామాయ స్వరూపిణి వారిని బలవంతంగా లాగి తన మాయా ప్రభావంలోకి నిలుపుతుంది. ఈ జగత్తులో దేవీ మాయను దాటగలిగే వారు లేరు. ఎంతటి జ్ఞానులైనా ఆమె మహామాయ శక్తి వల్లే ఈ జగత్తులో మాయామోహాలకు గురవుతూ ఉంటారు. ఆమె శక్తి అంత అపారమైనది. దుర్గే స్మృతా హరసి భీతిమశేష జంతోః స్వస్థై స్మృతా మతిమతీవ శుభాం దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్యా సర్వోపకారకరణాయ సదార్ద్రచిత్తా. దుర్గే స్మృత హరసి భీతమశేష జంతోః. దుర్గామాతను జ్ఞాపకం చేసుకుంటేనే చాలు, సమస్త ప్రాణుల భయాలన్నీ ఆమె తొలగిస్తుంది. స్వస్థై స్మృతా మతిమతీవ శుభాం దదాసి. ఇప్పటికే సౌఖ్యంగా ఆరోగ్యంగా ఉన్నవారు నిన్ను స్మరించినా వారికి అత్యంత శుభకరమైన బుద్ధిని ప్రసాదిస్తావు. దారిద్ర్య దుఃఖ భయహారిణి కా త్వదన్య. పేదరికం, దుఃఖం, భయం అనే వాటిని తొలగించే తల్లి నీవు తప్ప వేరెవరున్నారు? సర్వోపకార కరణాయ సదార్ద్ర చిత్త. ఎల్లప్పుడూ అందరికి ఉపకారం చేయాలనే దయగల మనస్సుతో ఉండే తల్లివి నువ్వు. ఓ దుర్గాదేవి, నిన్ను స్మరించినంత మాత్రాన సమస్త ప్రాణుల భయం తొలగిపోతుంది. మరియు సుఖంగా ఉన్న వారికి కూడా శుభకరమైన బుద్ధి కలుగుతుంది. దారిద్ర్యం, దుఃఖం, భయం అనే వాటిని పోగొట్టే నీవు తప్ప ఈ ప్రపంచంలో అందరికి ఉపకారం చేయాలనే దయగల మనస్సుతో నిరంతరం ఉండే తల్లి మరెవరూ లేరు. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే. అన్ని మంగళాలలోకెల్లా అత్యంత శుభకరమైన దానివి, మంగళకరమైన దానివి మరియు అన్ని కోరికలను తీర్చే దానివి నీవే.
శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. శరణు కోరిన వారికి రక్షణ ఇచ్చేవారైన తల్లి, 3 నేత్రాలతో ప్రకాశించే దేవి, శివుని భార్య అయిన గౌరీ నారాయణి నీకు నమస్కారము. ఓ దేవి, నీవు అన్ని మంగళాలకు మూలమైన మంగళకారిణివి. నీవు శుభాన్ని ప్రసాదించే శివస్వరూపిణివి. నీ భక్తుల సర్వకార్యాలను నెరవేర్చే శక్తిమంతురాలివి. శరణు కోరిన వారిని కాపాడే పరమ రక్షకురాలివి. 3 నేత్రాలతో జ్ఞాన ప్రకాశాన్ని ప్రసరించే తల్లివి. నీవు శివశక్తి స్వరూపిణి అయిన గౌరీదేవివి. నీవు నారాయణుడి శక్తి స్వరూపమైన నారాయణివి. అలాంటి నీకు నా ప్రణామములు. శరణాగత దీనార్త పరిత్రాణపరాయణే సర్వస్యార్తి హరే దేవి నారాయణి నమోస్తుతే. శరణాగత దీనార్త పరిత్రాణపరాయణే. శరణు కోరి వచ్చిన భక్తులకు, దీనులను, బాధల్లో ఉన్నవారిని రక్షించడంలోనే ఎల్లప్పుడూ ఆసక్తి కలిగి ఉన్నదానివి. సర్వస్యార్తి హరే దేవి నారాయణి నమోస్తుతే. సర్వలోకాల దుఃఖాలను తొలగించే దేవి నారాయణి నీకు నమస్కారము. ఓ దేవి, నీవు శరణు కోరిన దీనులను, బాధితులను రక్షించడానికే నిరంతరం అంకితమైన దయాస్వరూపిణివి. సకల లోకాల కష్టాలను తొలగించే దేవివి. నారాయణుడి శక్తి స్వరూపిణివి. అటువంటి ఆ జగన్మాతకు మా నమస్కారములు. సర్వస్వరూపే సర్వేషే సర్వశక్తి సమన్వితే భయేభ్యస్త్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే. సర్వస్వరూపే సర్వేషే సర్వశక్తి సమన్వితే. తల్లి, నీవు అన్ని రూపాలలో ఉన్నదానివి, సర్వేశ్వరివి మరియు సకల శక్తులతో కూడిన దానివి. భయేభ్యస్త్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే. కాబట్టి ఓ దేవి, అన్ని భయాల నుండి మమ్ములను రక్షింపుము. దుర్గామాత నీకు నమస్కారము. ఓ దేవి, నీవు సర్వవ్యాపివి. ఈ విశ్వంలో ప్రతిదానికి అధిపతివి మరియు అన్ని శక్తులతో నిండి ఉన్నదానివి. దయచేసి మాకు కలిగే సమస్త భయాల నుండి మమ్ములను రక్షించు. అటువంటి మహత్తరమైన శక్తి స్వరూపిణి అయిన దుర్గామాతకు మేము నమస్కరిస్తున్నాము. రోగానశేషానపహంసి తుష్టా హృష్టా తు కామాన్ సకలానభీష్టాన్ త్వామాశ్రితానాం న విపన్నరాణాం త్వామాశ్రితా హ్యాశ్రయతాం ప్రయాంతి. రోగాన శేషాన పహంసి తుష్ట. సంతోషంగా ఉన్నప్పుడు తల్లి అన్ని రోగాలను తొలగిస్తుంది. హృష్టాతు కామాన్ సకలానభీష్టాన్. ఒకవేళ కోపగిస్తే మన కోరికలన్నీ కూడా విఫలమవుతాయి. త్వమాశ్రితానాం న విపన్నరాణాం. నీ ఆశ్రయం పొందిన వారు ఎప్పటికీ కష్టంలో ఉండరు. త్వమాశ్రితా హ్యాశ్రయతాం ప్రయాంతి. నిన్ను ఆశ్రయించిన వారు ఇతరులకు ఆశ్రయం ఇచ్చేవారుగా మారతారు. ఓ దేవి, నీవు సంతోషించినప్పుడు భక్తుల సమస్త రోగాలను తొలగిస్తావు. కానీ కోపగించినప్పుడు దుష్టుల అన్ని కోరికలను విఫలం చేస్తావు. నిన్ను ఆశ్రయించిన వారికి ఈ ప్రపంచంలో ఎప్పటికీ కష్టాలు రావు. అంతేకాక నిన్ను నమ్ముకున్న ఆ భక్తులకు, ఇతరులకు ఆశ్రయమిచ్చే వారిగా మారుతారు. సర్వబాధా ప్రశమనం త్రైలోక్యస్యాఖిలేశ్వరి ఏవమేవ త్వయా కార్యమస్మద్వైరి వినాశనం. సర్వబాధా ప్రశమనం త్రైలోక్యస్యాఖిలేశ్వరి. 3 లోకాలకు అధిపతి అయిన ఓ దేవి, నీవు అన్ని బాధలను ఉపశమింపజేసేదానివి. ఏవమేవ త్వయా కార్యం అస్మద్వైరి వినాశనం. ఓ దేవి, నీవు లోకాలకు ఎలా ఉపకారం చేస్తావో అదేవిధంగా మాకు అడ్డుగా ఉండే శత్రువులను కూడా నాశనం చేయాలి. ఇక్కడ శత్రువు అంటే కేవలం మనుషులే కాదు, అహంకారం, కోపం వంటి అషడ్వర్గాలను కూడా నాశనం చేయాలని అమ్మను ప్రార్థిస్తున్నాం. ఓ ముల్లోకాలకు అధిపతివైన దేవి, నీవు సకల లోకాల బాధలను, కష్టాలను తొలగించే శక్తివి. కాబట్టి ఆ కరుణతోనే మాకు అడ్డుగా ఉండే శత్రువులను, మా పురోగతికి ఆటంకం కలిగించే దుష్టశక్తులను నాశనం చేయాలి. ఈ దుర్గా సప్తశ్లోకి స్తోత్రం కేవలం 7 శ్లోకాలలో అమ్మవారి సకల శక్తిని, కరుణను వర్ణించింది. ఇది శివపార్వతుల అనుగ్రహంగా మనకు లభించిన దివ్య ప్రసాదం. ఈ అద్భుతమైన స్తోత్రం యొక్క భావాన్ని తెలుసుకోవడం మన పూర్వజన్మ సుకృతం. ఈ స్తోత్రం గురించి మీ అభిప్రాయాలను కింద కామెంట్లో తెలియజేయండి. మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. మరిన్ని భక్తి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.